నమస్తే అండి. మీ పేరు? అన్నవరం అన్నవరం అండి. అవును. ఆ, చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారు? పరిపాలన పర్లేదండి. నార్మల్గా ఉంది, పర్వాలే. హ్మ్. అంటే జనాలకి ఇంకా పనులు హ్మ్. ట్రబుల్గా ఉంది. హ్మ్. అంటే ఇసుక ఫ్రీగా ఇచ్చాడు కదా. అవును. ఇంకా కొంచెం ఎక్కడికక్కడ ఇసుక ర్యాంపులు ఉంటే అక్కడ ఇచ్చేస్తే ఈ హ్మ్. తాటలు తిరిగితే లేబర్గా బాగుంటుంది. హ్మ్. ఈ లారీల మీద తోలేడు జగన్ హయాంలో హ్మ్. అదంతా పై వాళ్ళు దోసుకున్నట్టే. ఓకే. ఇక్కడ ఎవరికీ ఉపాధి లేదు. హ్మ్. అది ఏదో ఇచ్చిన 10,000 ఎన్నాళ్ళు తినేస్తారు చెప్పండి. హ్మ్. నేను ఆటో వాడిని, నాకు 10,000 ఇచ్చేవాడు. ఓకే. ఎన్నాళ్ళు వస్తుంది, అసలు వ్యాపారం లేదు. హ్మ్. ఆ టైంలో 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. హ్మ్. అదే. అంటే ఇప్పుడు మీకు వాహన మిత్రకి ఏమన్నా డబ్బులు వేస్తున్నారంట? డబ్బులతో పని లేదు మాకు, వ్యాపారం ఉండాలి కదండి. వ్యాపారం ఉంటే చాలు. లేదు, డబ్బులు లేదు. హ్మ్. ఆ స్కీములన్నీ పోయాలండి. హ్మ్. అయినా ఉపాధి ఉంటే చాలు మాకు. హ్మ్. అంటే రోడ్డు మీద జనం కనపడాలి మాకు. ఓకే. ఇంతకుముందు జనం లేరు, ప్రభుత్వం హ్మ్. ఇంటికాడ కూర్చోబెట్టాడు 10,000 ఇచ్చేసి. హ్మ్. అదే. ఈ ప్రభుత్వం వచ్చాక పర్వాలేదు, మారిందంటారా? మారింది మరి. ఇప్పుడు తాటలు తిరిగాయంటే లేబర్ బతుకుతారు కదా. హ్మ్. అసలు ఆ తాటలు తిరగనిచ్చేవాడు కదా ఇక్కడ. హ్మ్. హ్మ్. అటువంటిప్పుడు లేబర్ ఎలా బతుకుతారు? ఆడు ఇచ్చే డబ్బులతోనే కదా. హ్మ్. ఇసుక అంతా లారీలతో దోసేసాడు. హ్మ్. పెద్ద పెద్దోళ్ళే దానికి బాగుపడతారు తప్ప లేబర్కి లేదు. ఈ ఆటో వాళ్ళకి కేసులు రాయడం గాని ఇటువంటివి ఏమన్నా ప్రస్తుతానికి ఏమి లేవు. రూల్స్ మామూలుగా అన్ని ఫోర్స్ ఉంటే కేసులు రాయాల్సిన పని లేదు, వాళ్ళు రాయరు. హ్మ్. మనం కూడా అనుకోవాలి కదా. ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయిందనుకో, హ్మ్. దానికి బెనిఫిట్ మరి ఇన్సూరెన్స్ వస్తుంది కదా. అవును. మనం రికార్డు లేకుండా తిరిగేసామనికి, యాక్సిడెంట్ చేసామనికి ఇబ్బంది కదా. దానికి రూల్స్ అది ఎప్పుడైనా పర్వాలేదు. ఓకే. అప్పుడు ఇప్పుడైనా పర్లేదు. రోడ్లు వేయడం గాని రోడ్లు వేస్తున్నారు, పర్లేదు. 5 సంవత్సరాలు నేను 10 సంవత్సరాలు చూశాను గన్నవరం మండలంలో రోడ్డు అసలు దరిద్రం. హ్మ్. ఇప్పుడు మొదలెట్టారు. హ్మ్. అదే. అంటే గత ప్రభుత్వంలో తీసుకున్న మీరు వాహన మిత్రకి ఉపయోగకరంగా ఉందంటారా? లేదంటారా? ఉపయోగం ఏముందండి, పట్టుకుని ఇంటికాడ కూర్చొని బండి తిప్పోలం కాదు కదా. హ్మ్. వ్యాపారం లేదు. హ్మ్. 10,000 ఇచ్చుకోవడమే తప్ప ఓకే. అది తినేయటమే. అది ఎన్ని రోజులు వస్తుంది? హ్మ్. ఓ నెల వస్తుంది. హ్మ్. మరి ఉన్న 11 నెలలు వర్క్ చేసుకుని సంపాదించాలా. అవును. అసలు జనం ఎక్కడ, జనాల దగ్గర డబ్బులు ఎక్కడాయి. హ్మ్. అది. ఆ షాక్ ఇప్పటికీ తగిలి ఉంది. ఇంకా జనాలకు పని లేక ఇక్కడ చూస్తున్నారు. ఓకే. అదండి నా ఇసుక. అభ్యర్థి ఇంకా కలుగుతుందంటారా? ఇంకా హ్మ్. ఉంది. హ్మ్. ఆ షాక్ ఇంకా ఉంది. మరి ఇసుక వదలాలి, ఇంకా ఫ్రీగా వదిలితే ఇసుక ర్యాంపులో హ్మ్. పని ఆడుతుంది కదా. హ్మ్. పని ఆడితే అందరి బిజినెస్లు బాగుంటాయి. మరి ఉచిత బస్సు అంటున్నారు కదా! ఉచిత బస్సు వల్ల అది మీ అభిప్రాయం వేసిన ఏంటంటారు? వేసినా ఇవ్వకపోయినా వేస్ట్ ల్యాండ్. ఏముందండి, అది లేడీస్కే కదా అది. అవును. ఆ, అది దానివల్ల ఏమవుద్దంటే ఎఫెక్ట్ ఆటో వాళ్ళకి వస్తుంది. హ్మ్. నేను ఆటో వాడినే. హ్మ్. హ్మ్. ఆటో వాళ్ళకి వస్తుంది. హ్మ్. అసలు ఆ ఉచిత బస్సు వేస్ట్ అంటాను. హ్మ్. హ్మ్. ఇంకా కరెంటు బిల్లులో బెనిఫిట్ చూపితే అది ఎవరికి ఇబ్బందులు ఉండవు కదా. ఈ ఓకే. బస్సు అనగా ఉపాధి లక్షల మీద ఉన్న ఆటో వాళ్ళు, హ్మ్. హ్మ్. మరి ఇలా ఉపాధి పోద్ది కదా. హ్మ్. హ్మ్. అసలు ఎక్కిదే లేడీస్ని తిప్పుతాం మేము. అవును. మరి మళ్ళీ బస్సు పెట్టి ఇది హ్మ్. కొంచెం తలకాయ నొప్పి. హ్మ్. అంటే అదే. ఇంట్లో మహిళలకు ఉపయోగకరంగా ఉంటది. ఎక్కడికైనా వెళ్ళొచ్చంటారు. ఎందుకండి వేస్ట్ అండి, హ్మ్. అవన్నీ వేస్ట్ పనులు. హ్మ్. ఇప్పుడు అందరి ఇంట్లోకి 4 బైకులు ఉన్నాయి, 3 ఓకే. బస్సుతో పని లేదు. అవును. ఏదో ముసలోళ్ళకి తప్ప బస్సు, హ్మ్. అంతే కదా. హ్మ్. ఆ ముసలోళ్ళు మేము ఆటోలు తీసుకెళ్తున్నాం. హ్మ్. అది కూడా సడన్గా చేస్తారు ఈ బస్సు ఫ్రీ ఎట్టి. హ్మ్. అది రాంగ్ అండి అవును. పాయింట్. పెట్టడం మంచిది అది రాంగ్, కాదంటారు. అది మంచిది కాదు. హ్మ్. అది వేస్ట్. దానివల్ల వేరే స్కీమ్ పెడితే మంచిదంటారా? అది దానివల్ల ఏ కరెంట్ బిల్లు తగ్గించుకుంటూ వదిలిపోతుంది కదా. ఇప్పుడు మా అంతలు కట్టేయడు కదా. అవునవును. ఫస్ట్ ఎంత ఎలా ఉండేది, హ్మ్. ఫస్ట్ తెలుగుదేశంలో హ్మ్. హ్మ్. అవును. 2 నెలలకి రెండున్నర ఉండేది. 2 నెలలకు ఉండేది. ఈ జగన్ గారు అట్టుకొచ్చి నెలలో పెట్టాడు. హ్మ్. డోక్రా కట్టమా, నెల కరెంట్ బిల్లు కట్టమా, సంవత్సరంలో కిరాణా పెట్టుకోమా. హ్మ్. హ్మ్. అలా తగిలడిపోయాం. ఓకే. ఇప్పుడు ఇటు బస్సు ఫ్రీ పెట్టినా ఎట్టపోయినా కరెంటు బిల్లు మెయిన్. కరెంటు బిల్లు దాన్ని 2 నెలలకి చేసుకోవాలి. ఓకే. ఓకే. 2 నెలలకి చేసుకుంటే కరెంటు బిల్లు హ్మ్. ఈ బస్సు పెట్టినా పెట్టడం వల్ల ఇప్పుడు ఉపాధి పోద్ది కదా. ఈ ఆటో వాళ్ళకి అవునవునవును. లక్షల మీద ఉన్నాయి, ఒకటి హ్మ్. రెండు కాదు. అవునవును. అది అది కరెక్ట్ కాదు మరి. హ్మ్. హ్మ్. అది ఎక్కడో మనకి తెలంగాణలో ఇచ్చేసాడని, ఎక్కడో కర్ణాటక ఎక్కడ ఇచ్చేసాడే ముందని. హ్మ్. హ్మ్. అక్కడ ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఇచ్చారు. తెలంగాణలో. తెలంగాణలో కుమ్ముకుంటున్నారు అక్కడ అవును. లేడీస్. హ్మ్. మాకు వద్దని కొందరు అంటున్నారు. అవును. అందుకని బస్సు కరెక్ట్ కాదు. హ్మ్. ఎవరు కోరుకుంటలేదు కదా, ఎవరు రోడ్డు ఎక్కి ధర్నా చేయట్లేదు కదా, బస్సు కావాలి బస్సు కావాలని. హ్మ్. అది ప్రతిపక్ష వాళ్ళకి దెబ్బలాడతారని ఇలా మాట ఇచ్చినందుకు ఇలా వేయటం తప్ప హ్మ్. ఎవరికి ఉపకారం లేదు. హ్మ్. అదే. అంటే గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం తేడా చెప్తారు? అంటే ఏముందండి, చెప్తున్నాను కదా. వాళ్ళు డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఇంటికాడ కూర్చోబెట్టాడు. ఓకే. ఇప్పుడు పని కావాలి మాకు, అంతే. డబ్బులతో పని లేదు. ఆ హ్మ్. డబ్బులు అలాగే సంపాదించుకుంటాం కదా. హ్మ్. ఇప్పుడు ఆడు ఎక్కడ తెచ్చి ఇచ్చే డబ్బు హ్మ్. మన దగ్గర మన దగ్గర. తీసుకునే ఇచ్చాడు కదా. అదేలెండి. అనేది హ్మ్. ఇసుక మాఫియా చేసి ఇచ్చాడు, హ్మ్. కరెంట్ బిల్లులు మాఫియా చేసి ఇచ్చాడు. హ్మ్. అదండి. హ్మ్. నేను వైసీపీ. ఓకే. నేను వైసీపీ మీరు. వైసీపీ. ఆ! 2 సంవత్సరాలే ఓపు పట్టాను. మూడో సంవత్సరం నుంచి ఎప్పుడు దిగిపోతాడని చూశాను. మా అబ్బాయి వాలంటరీ హ్మ్. హ్మ్. రూ. 150 ఇచ్చి ఆడిని ఇంటికాడ కూకోబెట్టాడు. హ్మ్. ఎటు వెళ్ళనివ్వకుండా. హ్మ్. రోజుకి 150 హ్మ్. పెట్రోల్కి సరిపోయేది. హ్మ్. ఎందుకు వచ్చిన జాబులు 5,000 జాబు. హ్మ్. అవునే కదా. హ్మ్. ఆ, మరి కనీసం ఇప్పుడు ఆ జాబులు కూడా లేవంట లేవు. కదా! లేకపోతే లేకపోని పర్లేదు, ఉపాధి ఉంటే చాలు కదా. హ్మ్. ఇప్పుడు ఉపాధి నడాలి, తాటలు తిరగాలి మెయిన్. ఓకే. ఇసుక వదలాలి, ఆడు ఫ్రీ హ్మ్. ఇసుక. హ్మ్. ఫ్రీ ఇసుక వదలాలి. అలా వదిలితే అదే అలా పని ఆడుతుంది ఆటోమేటిక్గా. హ్మ్. అదే.